ప్రెజెంట్ డల్లాస్‌లో అయితే మనకొక గ్రాండ్ ఈవెంట్ జరగబోతుంది. సో, ప్రెజెంట్ ఆ ఈవెంట్‌కి సంబంధించి రామ్ చరణ్ ఆల్రెడీ అక్కడికి వెళ్లారు. అండ్ గ్రాండ్ వెల్కమ్ చేయబోతున్నారు విత్ కార్స్ అని తెలుస్తోంది. మరి అది ఎక్కడ చేస్తున్నారు? ఏంటి? ఫుల్ డీటెయిల్స్ ఏమైనా బయటకొచ్చాయా? ఆల్రెడీ రామ్ చరణ్ గారు అయితే బయలుదేరారు ఇవాళ మార్నింగ్ ఫ్లైట్కి. సో అక్కడికి ఏ టైంకి రీచ్ అవుతారని ఎగ్జాక్ట్గా తెలియదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి 21st ఈవినింగ్ అంటే మనకి ఇక్కడ 22nd ఎర్లీ మార్నింగ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఆయన ఎప్పుడైతే ల్యాండ్ అవుతారో అక్కడ నుంచి ఆయన భారీ ర్యాలీగా తీసుకెళ్ళబోతున్నారు మన తెలుగు ఫ్యాన్స్ అందరూ కూడా. సో ఖచ్చితంగా ఇంతకుముందు చాలా హీరోలకు అట్లా చేశారు. బట్ ఈవెంట్ అనేది ఒక ఫస్ట్ టైం ఒక ఎక్స్పెరిమెంట్ లాంటిది ఇది. సో ఇది కానీ సక్సెస్ అయితే ఇంకా నెక్స్ట్ మూవీస్ అన్ని కూడా అట్లా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేయడానికి చూస్తారనమాట. సో ఆల్రెడీ డాకు మహారాజ్ లైన్లో ఉంది ఆ ఈవెంట్కి. సో ఇప్పుడు ఈ ఈవెంట్ అనేది వీళ్ళకి నిజంగా పరీక్ష బాగా జరుగుతుందో లేదో అందరికీ టెన్షన్ ఉంటుంది. సో భారీ కార్ ర్యాలీతో ఇంతకుముందు బాలకృష్ణ గారు వస్తే లండన్లో అట్లా తీసుకెళ్లేవాళ్ళు తెలుగు వాళ్ళంతా. సో ఇప్పుడు యూఎస్లో ఆ పర్మిషన్స్ అన్ని తీసుకుని అంతా మొత్తం సెట్ చేసుకున్నారనమాట. ఏ వేళ వెళ్ళాలి అనేది ర్యాలీ అనేది. సో మొత్తం వాళ్ళు పర్మిషన్ తీసుకుని గ్రాండ్గా తీసుకెళ్ళబోతున్నారు. సో ఖచ్చితంగా ఈవెంట్కి 8,000 సీటింగ్ కెపాసిటీ అయితే ఉందన్నమాట. ఆ 8,000 సీటింగ్ కెపాసిటీతో ఉన్న హాల్ని ఎప్పుడో ఆల్రెడీ అనౌన్స్ చేసినప్పుడే 1 month బ్యాక్ అది బుక్ చేసి పెట్టారు. దానిలో ఆల్రెడీ దాని తాలూకు మేకింగ్ అంతా అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. సో రాజేష్ కల్లేపల్లి అనే వ్యక్తి ఆయన దగ్గరుండి మొత్తం చూసుకుంటున్నారనమాట. సో ఆయన వన్ ఆఫ్ ద ఫ్యాన్, మెగా ఫ్యాను. సో ఆయన దగ్గరుండి మొత్తం చూసుకుని అదంతా అరేంజ్మెంట్స్ చేసి ఆయన అభిమానంతో, అంటే ప్రొడక్షన్ కాస్ట్ లేకుండా ఆయన అభిమానంతో చేస్తుంటే దిల్ రాజు గారు వెళ్ళి సో ఆయన కొంత కొలాబరేట్ అయ్యారనమాట. సో ఖచ్చితంగా ఇందులో మళ్ళీ మొత్తం ప్రొడ్యూసర్ గారే పెట్టారు అనుకుంటారేమో. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫస్ట్ టైం ఒక ఫ్యాన్ ఆర్గనైజ్ చేస్తున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకోవచ్చు. సో ఇంకా ప్రొడ్యూసర్ గారు ఎంత అయితే పై ఖర్చు లేదన్నా ఉంటే ఆయన పెట్టుకుంటా అని చెప్పారు, మొత్తం ఫ్యాన్కే బర్డెన్ లేకుండా. సో ఈ ర్యాలీ కూడా మొత్తం ఆయన ఆధ్వర్యంలో ఆయన ప్లాన్, అంటే అక్కడ ఉన్న మన ఫ్యాన్స్తో కోఆర్డినేట్ చేసుకుని మొత్తం ఆయనే చేసుకుంటున్నారు అనమాట. సో ఖచ్చితంగా ఒక బిగ్గెస్ట్ వెల్కమ్ అయితే చేయబోతున్నారు. గ్లోబల్ స్టార్ అన్నప్పుడు మరి ఆ రేంజ్లోనే వెల్కమ్ ఉండాలి కాబట్టి. సో ఇక్కడ ఆల్రెడీ ఇంకా తెలుగులో మనం చెప్పక్కర్లేదు, ఎటు వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు. సో షూటింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడు వైజాగ్లో కానీ ఎక్కడ చూసినా జనం భయంకరంగా వస్తున్నారు ఆయన చూడటానికి. సో ఒకప్పుడు చిరంజీవి గారికి, అట్లాగే ఇంకా ఇతర హీరోలకి, పవన్ కళ్యాణ్ గారికి మనం చూసాం. ఇప్పుడు ఈ జనరేషన్ అంతా రామ్ చరణ్ గారి వెంట కూడా పడుతున్నారు అనమాట. సో ఇప్పుడు హీరోలు ఎవరు వచ్చినా మన ఆల్రెడీ అల్లు అర్జున్ గారికి చూసాం. సో ఏంటంటే హీరోలు అంటే ఇంకా జనాలుగా చూడాలి అనే ఒక పిచ్చి అది ఎక్కడున్నా ఉంటుంది. సో మన వాళ్ళు అమలాపురంలోనే కాదు అమెరికాలో ఉన్నా కూడా ఆ పిచ్చి ఉంటుంది అనమాట హీరోలను చూడాలని ఖచ్చితంగా. సో వాళ్ళు ఎగబడతారు. 8,000 సీటింగ్ కెపాసిటీ అంటే అక్కడ కూడా క్రౌడ్ ఎక్కువే రావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ రిజర్వేషన్స్ అయిపోయినాయి. ఎవరి సీట్ వాళ్ళకి. ఇప్పుడు మనలాగా బయట నుంచో పెడితే లోపల దూరడాలు అట్లా ఉండవు. సో అక్కడ స్ట్రిక్ట్గా ఎవరి పాస్లో వాళ్ళే కూర్చోవాలి ఖచ్చితంగా వెళ్ళి. సో 8,000 సీటింగ్ కెపాసిటీ అంటే ఆ వ్యూ ఏదైతే ఉంటుందో మామూలుగా రాదు అది. సో ఖచ్చితంగా వాళ్ళ ఈవెంట్ లైవ్ ఉంటుందా లేదంటే రికార్డెడ్ ఉంటుందో తెలియదు. సో ఖచ్చితంగా అక్కడ నుంచి మంచి అప్డేట్స్ అయితే ఫ్యాన్స్కి రాబోతున్నాయి అనమాట. సో మరి దిల్ రాజు గారి పేజ్కి, అలాగే ఆ ప్రొడక్షన్ పేజెస్ అందరికి కూడా ఫ్యాన్స్ అందరూ స్టే ట్యూన్గా ఉంటే 22nd ఎర్లీ మార్నింగ్ నుంచే ఆ ఈవెంట్ అయితే స్టార్ట్ అవబోతుంది ఇండియాలో. సో యూఎస్ ఫ్యాన్స్ అందరూ గెట్ రెడీ టు వెల్కమ్ రామ్ చరణ్ గారు. అలాగే తెలుగు ఫ్యాన్స్ అందరూ దాని లైవ్లో చూడటానికి రెడీగా ఉండండి.